ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చారో ఎంతవరకు సువార్త విన్నారు ప్రియులారా? ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరం కూడా మరి దేవుని చేత సృజించబడిన వారము. అయితే దేవుడు చేసినటువంటి మొట్టమొదట మనుషుడైనటువంటి నరుడు పాపము చేసిన కారణాన్ని బట్టి మనందరం కూడా ఒక మనిషి ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోకి ఎలాగ సంభవించనో మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. అంటే ఈ లోకంలో జీవిస్తున్న మనందరము కూడా పాపులమే, ఏ భేదము లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి పాపం అనేది దేవుని మహిమను పొందకుండా చేయుచున్నది. పాపం అనేది దేవుని యొక్క రాజ్యానికి అడ్డుగా ఉంది. పాపం అనేది క్షేమం లేకుండా చేస్తుంది. పాపం అనేది నిత్య నరకానికి తీసుకొని వెళ్తుంది. పాపం అనేటువంటిది మనిషి జీవితంలో సమాధానం లేకుండా చేయుచున్నది. కనుక ఆ పాపాన్ని పరిహరించడానికే సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా యేసుక్రీస్తుగా మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. చూసారా, దేవుడు ఎందుకు అలాగా వచ్చాడంటే మనల్ని ప్రేమించాడు. నిన్ను నన్ను ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు కనుక మనం రక్షించడం కోసం ఆ దేవాతి దేవుడు మన కొరకు మానవుడయ్యాడు, మన కొరకు నరుడయ్యాడు, మన కొరకు ఈ లోకానికి ఒక శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. కన్య మరియ గర్భములో జన్మించాడు. ఎందుకొరకు? మన కొరకు, మన పాపముల కొరకు, మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయటానికి, మన పాపములను విడిపించటానికి, మన పాపముల నుంచి రక్షించడానికి, మన పాపాలను విడిపించి పరిశుద్ధులుగా చేయటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక వచ్చిన యేసు ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. అందుకే తలలో ముళ్ళ కిరీటం, చేతులలో చీలలు, కాళ్ళలో చీలలు, రెక్కలో బల్లెపోటు, ఈ విధంగా ఎంతో భయంకరమైన శిక్ష అనుభవించాడు. వాస్తవానికి ఆ శిక్ష మనం అనుభవించాలి, అయితే మనకు బదులుగా యేసు ప్రభు అనుభవించాడు. వాస్తవానికి పాపం మనం మోయాలి, అయితే మనకు బదులుగా మన భారాన్ని ప్రభు మోసాడు. కాబట్టి ప్రియులారా, మరి సాయంకాలం ఈ మాటలు వింటున్న నీవు, దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడో చూడు. నీ భారం మోసాడు, నీ శిక్ష అనుభవించాడు, నీ కొరకు మరణించాడు. అంటే మన అందరి కొరకు ఆయన మన భారాన్ని మోసి మన శిక్షను అనుభవించి మన కొరకే చనిపోయాడు. చనిపోయిన యేసు ప్రభు సజీవుడిగా తిరిగి లేచాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని నమ్మితే, విశ్వాసం ఉంచితే మనకేముంది? పరలోక రాజ్యం ఉంది. నిత్య నరకం నుండి తప్పించుకుంటాం, నిత్య జీవాన్ని సంపాదించుకుంటాం. కాబట్టి ఈ లోకంలో జీవించే జీవితం అంతా కూడా తాత్కాలికమే, అంతే కదా. నువ్వు ఎంతకాలం ఈ లోకంలో జీవించినా, ఈ చిన్న రూట్లలో కానీ, తుమ్మల బయలులో కానీ, దోరణాల్లో కానీ ఎంతకాలం జీవించినా ఒకరోజు మాత్రం మనం ఏం చేయాలి? కన్ను మూయాలి, అంతే కదా. అంటే ఈ లోకాన్ని ఒకరోజు చూడం అంటే అర్థం ఏంటి? మరణంతో మనం ఏం చేస్తాం? ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అంటే మానవ జీవితం నీటి బుడగ లాంటిది, అంతలో కనపడంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది. కనుక మన జీవితం శాశ్వతం కాదు, మన ఆత్మ శాశ్వతం. ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతం. మనము శాశ్వతం కాదు, మనకున్న డబ్బు శాశ్వతం కాదు, దేవుడు శాశ్వతుడు, దేవుని రాజ్యం శాశ్వతం కదా. కనుక దేవుడు మనకిచ్చిన ఆత్మ శాశ్వతం. మరి ఈ ఆత్మ నరకానికి పోకుండా పరలోకానికి పోవాలంటే ఆత్మ ఏం చేయబడాలి? ఆత్మ రక్షించబడాలి. ఆ ఆత్మ రక్షించడానికే యేసు ప్రభు లోకానికి వచ్చింది. ఒకవేళ దేవుని నమ్మకుండా చనిపోయామనుకో, ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? నిత్య నరకానికి వెళ్ళిపోద్ది. అగ్ని ఆరదు, పురుగు చావదు. మనం ఈ లోకంలో సారాయి, బీడీలు, సిగరెట్లు, వ్యభిచారము, దొంగతనము ఇలాంటి భయంకరమైన పాపాలతో మరణించామనుకో నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అగ్ని ఆరదు, పురుగు భయంకరమైన శిక్ష. కనుక వాటన్నిటి నుంచి మనం తప్పించబడడానికే యేసుక్రీస్తు ప్రభు వారు మనకు మార్గంగా వచ్చాడు. నీవు నేను మనందరం కూడా యేసు ప్రభు ఎద్దుకు వచ్చి, యేసయ్యా నా పాపాలు క్షమించు, నాకు ఆ నరకమొద్దు, నా కొరకు నువ్వు చనిపోయావు, నీ ప్రాణం పెట్టావు, నీ రక్తాన్ని చిందించావు, నీ రక్తంతో నా పాపములన్నీ కడుగు ప్రభువా, నన్ను శుద్ధినిగా చెయ్యి, నన్ను నీ బిడ్డగా చేసుకో అని చిన్న ప్రార్థన చేస్తే ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, శుద్ధీకరిస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడు, పాపాల నుంచి విడిపిస్తాడు, నిత్య సమాధానం ఇస్తాడు, నిత్య జీవము ఇస్తాడు. కాబట్టి ఇంకా ఎవరైతే ప్రభు నందు విశ్వాసం ఉంచలేదో విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు.